శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 72వ అధ్యాయం త్రిపుర దహనంను గురించి బ్రహ్మస్తవం. పిమ్మట విశ్వకర్మ తన మనసును ఎంతో ఆదరపూర్వకంగా సర్వలోకమయుడైన శంకరునికి అద్భుతము దివ్యము ఒక విమానం తయారు చేశాడు. అది స్వర్గలోకమయమైనది, సర్వదేవతల చేత నమస్కరించబడింది. అందు సర్వదేవతలు కలరు. ఆ రథం సువర్ణ నిర్మితం, సర్వుల చేత సన్మానితమైనట్టుది. ఆ రథానికి కుడివైపు చక్రంగా సూర్యుడు, ఎడమవైపు చంద్రుడు అమర్చబడ్డారు. కుడివైపు చక్రమందు 12, ఎడమ చక్రమందు 17 బండి ఆకులు కలవు. జ్ఞానులకు మణులారా, ఆ రథం యొక్క కుడి చక్రం ఆకుల యందు 12 సూర్యులు, ఎడమ చక్రపు ఆకుల యందు చంద్రుని 16 కళలు అమర్చబడ్డాయి. కుడి చక్రానికి అలంకారంగా నక్షత్రగణం కూర్చబడింది. షడ్ఋతువులు ఆ రథ చక్రాలకు నెమ్ములు అనగా చక్రం చుట్టూ ఉండు ఇనుప చట్రంగా ఏర్పరచబడ్డాయి. ఆ రథానికి పైకప్పు ఆకాశమే, మందర పర్వతమే దాని అంతర్భాగం. అస్తాచల ఉదయాచలాలు దానికి స్తంభాలు. దానికి కారి కట్టబడింది. మహామేరు పర్వతం ఆ రథం యొక్క అధిష్టాన పీఠం అనగా సారథి కూర్చోవడానికి ఏర్పరిచిన ముఖ్య స్థానం. ఆ పీఠానికి ఆనుకొనుటకు వీలుగా కేసర పర్వతం ఏర్పరచబడింది. ఆ రథవేగం సంవత్సరం. దానికి ఉత్తరాయణ దక్షిణాయనాలు 2 చక్రములను కలవు. దూలము, ముహూర్తము దాని చక్రమును నిలుపు మేకు, ఆ మేకుకు రంధ్రము కళలు. ఆ రథానికి దిశలు, నాసిక భాగం, క్షణములు దానికి అక్షదండములు, నిమేషములు దానిపై కూర్చొని స్థలం. ఆకాశం ఆ రథం యొక్క కవచం, స్వర్గమోక్షాలు ఆ రథధ్వజాలు, ధర్మం విరాగం ఆ రథానికి దండములు, యజ్ఞములు దానికి ఆశ్రయాలు, దక్షిణలు ఆ రథం యొక్క సంధులు, 70 అగ్నులు ఆ రథభాగములను కలుపు మీకులు, ధర్మకామాలు 2 కాడిమాను యొక్క చివరలు, అవ్యక్త తత్వం దాని ఈశదండం, బుద్ధి దాన్ని కలుపు మీకుల వంటిది, అహంకారం కోణం, పంచమహాభూతాలు దానికి బలములైనవి, ఇంద్రియాలు దానికి 4 వైపుల అలంకారాలుగా కట్టిన భూషణాలు, శ్రద్ధ దాని వేగం, 4 వేదాలు దానికి అశ్వములైనవి, వేదపాదములో లేక శబ్దములు దాని భూషణాలు, వేదాంగాలైన వ్యాకరణాది 6 అంగాలు దానికి అలంకారాలుగా అమరినవి. సువ్రతులకు మహామునులారా, పురాణ, న్యాయ, మీమాంస, ధర్మశాస్త్రాలు మొదలైనవన్నీ ఆ రథానికి వస్త్రాల వలె వేయబడిన తెరలుగాను, వెంట్రుకలకు ఆశ్రయంగాను ఉన్నవి. మంత్ర, పాద, వర్ణ, చతురాశ్రమాలు ఆ రథానికి గంటలుగా అయినవి. సహస్రపన్నుడగు ఆదిశేషుడు దానికి అవచ్ఛేదముగా నిలబడెను. దిశోపదిశలు ఆ రథం యొక్క స్తంభాలుగా చేయబడినవి. పుష్కరాది మేఘాలు ఆ రథం యొక్క రత్నస్థగిత పతాకాలుగా ఏర్పాటు చేయబడ్డవి. మహాసముద్రాలు రథ తలభాగమందు పరచబడిన రత్నకంబలంగా ఏర్పడినవి. గంగాది సర్వనదులు స్త్రీ రూపాలను ధరించి సర్వాభరణ భూషితులై తమ తమ హస్తముల యందు చామరాలను వహించి యథాస్థానములందు ఆ రత్నమందు విరాజిల్లుచుండిరి. ఆవాహాది సప్తవాయువులు ఆ రథం యొక్క స్వర్ణమయ సప్త సోపానములైనవి. బ్రహ్మ సారథి కాగా ఆయన తన హస్తమందు కొరడాను ధరించెను. బ్రహ్మతో ఓంకారం ఆ రథం యొక్క ప్రతోదమయ్యను. లోకాలోకముల యందలి సర్వపర్వతాలను ఆ రథాలను 4 వైపుల నుండి దిగుటకు అనుకూలమగు సోపానమయ్యను. సుందరమగు మానస పర్వతము దిగుటకు పాదపీఠి అయ్యను. అన్య పర్వతాలు ఆ రథం యొక్క నలుదిశల యందలి నాసికను అనగా గూళ్లుగా ఏర్పడెను. ఆ గూళ్ల యందు నివాసముండు పక్షులకు గూళ్లుగా నాసికలు ఏర్పడ్డవి. మేరు పర్వతం ఆ రథానికి మహాఛత్రంగాను, మందర పర్వతం అంచుభాగపు కుచ్చు అయ్యను. ఛత్రదండం 1 కుచ్చు అయ్యను. పర్వతరాజగు హిమవంతుడు ధనుస్సుగా, సర్పరాజగు వాసుకి స్వయంగా కాలరాత్రి ఇంద్రధనుస్సులతో బాణములుగా మారెను. వేదస్వరూపిణి యగు సరస్వతీదేవి ఆ ధనుస్సుకు గంటగా అమరను. మహాతేజస్వి యగు విష్ణు భగవానుడు బాణముగాను, చంద్రుడు ములికిగాను ఏర్పడను. కల్పాంతకాలమందలి కాలాగ్ని ఆ బాణానికి తీక్షణము భయానకము ఒక విషం చేత నిండిన ములుకు వలె అయ్యను. వాయువు ఆ బాణానికి రెక్కలయ్యను. ఈ విధంగా ఆ దివ్యరథం, ధనుస్సు, బాణములు సిద్ధములైనవి. లోకపతియకు చతుర్ముఖ బ్రహ్మ ఆ రథసారథి అయ్యను. రణభూమి యొక్క సిద్ధ సామాగ్రిని ధరించి శివుడు సర్వదేవతాగణాలను వెంటనిడుకొని పృథ్వీ స్వర్గములు కంపించుచుండగా ఆ దివ్య రథాన్ని అధిరోహించి ప్రయాణమయ్యను. ఋషులు స్తుతిస్తుండగా
వందలు స్తోత్రములు చేయుచుండగా నృత్యకళల యందు విశారదులైన అప్సరస సమూహాలు ఆ శివుని ఎదుట ఆయనకు గౌరవ పురస్కృతములైన నృత్యాలు చేసిరి. శివుడు ఆ రథంపై కూర్చుండగానే వివిధ సామాగ్రిచే కూర్చబడిన అలంకృతమైన ఆ రథం ఆయన భారం వహింపలేక శక్తి లేనిది ఒకటిచే 4 వేదముల చేత అశ్వములుగా గల వాని శిరస్సులు ధరణిపై పడెను. ధరణీధరుడగు విష్ణు భగవానుడు వృషభరూపాన్ని ధరించి కిందకు వాలిన ఆ రథాన్ని పైకి లేపి దాన్ని స్థిరపరచవలని భావించవలెను. కానీ మరుక్షణంలోనే ఆ అశ్వాలు గిట్టలు బలం చేత భూమిపై పడినవి. అప్పుడు శివుని ఆదేశం చేత బ్రహ్మ తన చేతిలో గల కొరడాను పడిపోకుండా పట్టుకొని అశ్వములను పైకి లేపి ఆ రథమును నిలబడినట్లు చేశాను. అంతటా వాయువేగ మనోవేగగతిచే ప్రయాణించే ఆ అశ్వాలను ఆకాశమందు నిలబడి ఉన్న మహాసాహసవంతుడకు దానవుల త్రిపురముల దిశగా నడిపించెను. పిమ్మట దేవతల దిక్కుకు చూచి రుద్ర భగవానుడు, నాకు పశువుల ఆధిపత్యముండును, ఆ పిమ్మట నేను అసురులను సంహరింతను. దేవతలారా, దేవతలు మిగిలిన అన్యుల కంటే వేరైన పశువుల ఆత్మలను ఇచ్చిన తర్వాతనే వారు దానవులను సంహరించగలరు. వేరు విధంగా వీలుపడదని పలికెను. మహాబుద్ధిమంతుడగు దేవేశుడగు శివుని వాక్కులు విని దేవగణాలు సందేహం కలిగిన వారేరి. వారి మార్పు చేత దిక్కుతోచని వారి విషాదములు పొందిరి. వారి మానసిక ప్రతిక్రియను తెలుసుకున్న శివుడు పిమ్మట వారితో ఇట్లు పలికెను. సురోత్తములారా, మీ మనసులందు ఇట్ల పశువులు ఆగుదుమను ఎట్టి భయమును పొందవలదు. పశుభావాన్ని పొందుట తెలుసుకొని ఈ విధంగా చేయడు. పాశుపత వ్రతం చేయవాడు పశుత్వం నుంచి ముక్తుడు కాగలడు. ఇప్పుడు మీరు పశుత్వం నుంచి ముక్తి పొందగలగు విధానం విని ఆ విధంగా ఆచరించండి. దివ్యమగు నా పశుపత వ్రతం ఆచరింపుడు వాడు పశుత్వ దశ నుంచి ముక్తుడు కాగలడు. ఇందు సందేహం లేదు. సురేశ్వర, నేను శాంతిపూర్వకంగా 12 సంవత్సరాల కాలము లేక అందులో సగభాగం అర్థం అనగా 3 సంవత్సరాల పాటు సేవ చేసిన వాడు పశుత్వం నుంచి ముక్తుడు కాగలడని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నానని పలికెను. తదనంతరం సర్వదేవ నమస్కృతుడకు శివునికి నమస్కరించి దేవతలందరూ అట్లేయగుగాక అని ఆయనతో పలికిరే. అందువల్లనే దేవతలు, అసురులు, ఇతర మనుషులు పశువులు అని పిలువబడుచున్నారు. రుద్రుడు పశువులందరికీ స్వామి అనగా పశుపతి అనగా సర్వ పశువులను పాశముల నుండి విడదీయును. ఈ శరీరం ధరించి పశువైన వాడు ఈ వ్రతం ఆచరించిన పశుత్వం నుంచి ముక్తుడు కాగలడు. శాస్త్రాలందు ఈ పాశుపత వ్రతం ఆచరించిన వాడు పాపకృత్యాలు ఆచరించినా అతడు పాపి కాజాలడు అని చెప్పబడింది. అంతటి దేవతల ద్వారా పూజించని కారణం చేత యువకుని వలె అమిత విక్రమశాలి అయిన వినాయకుడు స్వయంగా దేవతలను నిరోధిస్తూ మనుష్యుడైనా లేక దేవుడైనా ఎవరైనా ఈ లోకంలో ఉత్తములకు భక్ష్యభోజ్య పదార్థాల చేత నన్ను పూజించకపోయినడలా అట్టివాడు ఎట్టి కార్యసిద్ధిని పొందలేడు. కావున ఓ సురేశ్వర్లారా, నేను మీ కార్యములందు ఒక్క క్షణంలో విఘ్నం కల్పింతును. నా పూజను చేయక మీరు మీ కార్యసిద్ధికి ఎట్లు సిద్ధం కాగలిగితిరి అని పలికెను. అనంతరం ఇంద్రసహితులైన సర్వదేవతలను భయభీతులై విభ్రాంతి చెందిరి. వారందరూ వివిధ భక్ష్య భోజ్య పదార్థాలు, మోదకాలు మొదలగు వాణిచే గణేశుని పూజించి పిమ్మట ఆయనతో, స్వామి, మా కార్యాన్ని నిర్విఘ్నంగా సమాప్తమగినట్లు వరమేమో అని ప్రార్థించిరి. తర్వాత ముఖ్యులకు సర్వదేవతామక్షి సహితుడకు శివుడు తన పుత్రుడకు గణేశుని ఆలింగనం చేసుకుని మూర్ధ్వమును ఆఘ్రానించి సుగంధ పుష్పాలతో రసములు, భక్ష్య భోజ్య శోష్య పదార్థములచే ఆయన పూజించెను. గణాధిపతియగు వినాయకుని పూజించి పూజ్యుడకు శివుడు హిమవంతుని ధనుసుగా స్వీకరించి తన సమీపాన గణేశ్వరులను ఉంచుకొని త్రిపురాలను దహించుటకై పోయెను. నందితో మొదలుకొని దేవతలు, సిద్ధులు, భూతములు, గణములు, వారి అధిపతులు దేవేశులకు మహాదేవుడైన శివుని అనుసరించి తమ తమ వాహనాలను అధిరోహించి ఆయన వెనక ప్రయాణమైరి. హిమాలయాలతో సమానముగా విశాల రథం అధిరోహించి నంది భగవానుడు గణేశ్వరులు దేవతలకు ముందు త్రిపురాలపై దండెత్తుటకు, మృత్యువుపై దండెత్తుటకు పోవు శివుని వలె నడిచిరి. ఈ విధంగా ముందుకు పోతున్న నందికి వెనుక మహాబలశాఢ్యులకు ఏనుగులు, వృషభాలు, అశ్వాలపై అధిరోహించిన దేవతలందరూ గణేశ్వరుడు, గణములు తమ తమ అస్త్రాలను, చిహ్నాలను చేతులతో పట్టుకుని నడిచిరి. మహాపరాక్రమవంతుడు గరుడధ్వజుడకు విష్ణువు త్రిలోకాల సంక్షేమం కొరకు త్రిపుర దాహ నిమిత్తం గరుత్మంతుని అధిరోహించి ముందుకు పోయెను. సర్వదేవతలు, సర్వలోకములకు అధిపతియు, సురాసురులకు ప్రభువును, అతులనీయుడగు శివుని వెనుక తమ తమ ఉత్తమ అస్త్రాలను, బల్లెములు, శక్తి చక్ర, లోహ గదలను, త్రిశూలాలను, ఖడ్గాది ఆయుధాలను తమ చేతుల యందు ధరించి వెడలిరి.
గరుడ వాహనుడు కమలపత్ర సమాన వర్ణం కలవాడు విష్ణు భగవానుడు దేవతల మధ్యమునందు నిలిచి సుమేరు పర్వత శిఖరంపై సహస్రకిరణుడగు భానుడు ప్రకాశించినట్లు దీప్యమానుడై వెలుగుచుండెను. తన గజేంద్రమగు ఐరావతంపై ఆసీనుడై దేవతా ప్రముఖుడగు సహస్ర నేత్రధారి ఇంద్రుడు శివునికి కుడివైపున నిలిచి త్రిపురునిపై దండెత్తుటకు బయలుదేరిన సర్పాలను నశింపచేయుటకు గరుడుని ముందు నిలిచెను. సిద్ధులు, వీరులు, గంధర్వులు మొదలగు సర్వదేవ ప్రముఖులు దేవాధిపతి యొక్క కోర్కెలు పూర్తి చేయు ఇంద్రుని 4 వైపుల నుంచి విజయుడవు కమ్మని స్తుతిస్తూ ఘోషించుచుండిరి. ఇట్లు ఘోషణ జరుగుచుండగా ఆయన ముందు గౌరవ పురస్పరంగా పుష్పవర్షం కురియుచుండెను. ఆ సమయాన స్వర్గమందు వసించు వారందరూ సహస్రనేత్రుడు, అహల్యాధిపతి, ఉపపతి, జగత్పతి, దేవపతి అగు ఇంద్రుని హాస్యమాడుచు ఉమాపుత్రుడగు కార్తికేయుని వలె ఉన్న ఇంద్రునికి నమస్కారం చేసిరి. యమ, అగ్ని, కుబేర, వాయు, నిరితి, వరుణ, ఈశాన్యులో శివుని వెనుక నడిచిరి. యుద్ధరంగమునందు నిపుణుడగు వీరభద్రుడు నైరుతి దిశయందు శివుని రథానికి వెనుక బృహత్ శరీరం గల వృషభాన్ని అధిరోహించి నడుచుచుండెను. ఆయన రోమాల నుంచి ఉత్పన్నులగుచున్న గణ బృందాలు ఆయన్ని చుట్టుముట్టుచుండెను. ఈ విధంగా అతడు త్రిపుర వినాశనానికి త్రిలోచనుడు శివుని సేవించుచుండెను. మహాతేజస్వియగు మహాకాలుడు 2వ మహాదేవునికి సమానంగా ప్రకాశించుచుండెను. అతడు వాయవ్య దిశ నుండి శివుని రథాన్ని సేవించుచుండెను. అగ్ని నుంచి ఉత్పన్నమైన హిమవంతుని సమానంగా కనిపించుచు దేవతల సైన్యములచే చుట్టుకొనబడిన కార్తికేయుడు సిద్ధులు, చారణులు, యోధులు ధ్వజములతో శివుని యొక్క రథాన్ని సేవించుచుండిరి. అసురులకు విఘ్నాలు కల్పించుచు దేవతల విఘ్నములను దూరం చేస్తూ గణేశ భగవానుడు విఘ్నేశ్వరుడు విఘ్నగణాలతో పాటు ఈశాన్య శిబిరం వైపు పోయెను. ఆ సమయాన చేతియందు కపాలం ధరించి మహోన్మత్తులగు పిశాచాలు గణములతో పాటు మదంతో చలిస్తున్న నేత్రమును కలిగిన బలమగు గజంపై స్వారీ చేస్తూ గజచర్మం తన శరీరాంగంపై చుట్టుకొని కాళరాత్రికి సమానంగా ప్రకాశిస్తూ చేతియందు త్రిశూలం ధరించి ఉండి అసురుల రక్తం మదిరవలే సేవిస్తూ అసురులను వణికింప చేయుచు ఎర్రెర్రని కన్నులు కలిగిన కాళీదేవి గణేశుని ముందు భాగాన నడిచింది. సిద్ధులు, గంధర్వులు, పిశాచములు, విద్యాధరులు, సర్పాది ప్రముఖ దేవగణములు హిమవత్పుత్రియగు పార్వతికి మొక్కి ఉచ్చైశ్వరంతో నీకు విజయమగు కలుగుగాక, జయము కలుగుగాక అని జయ జయ వాక్యాలు పలుకుతూ స్తుతించిరి. పిమ్మట బ్రాహ్మి, మహేశ్వరి ఆది సప్తమాతృకలు దేవతా సమూహాలచే పూజించబడి రాక్షసులను వినాశనం చేయువారిగా ఉండిరి. తమ తమ గణాలతో నలుదిశలయందు చుట్టబడి ఉండి తమ తమ వాహనాలను అధిరోహించి ఉన్న గణములు శివుని వెనువెంట కదిలినవి. ఒక సింహాన్ని అధిరోహించి ఉన్న దుర్గాదేవి దైత్యులను ప్రహరించుటకు సిద్ధమై త్రిపురని సంహరించుటకు కదిలింది. పవిత్ర రూపిణియగు ఆ దుర్గాదేవి తన ఆదేశాలను ఎవ్వరను అవహేళన చేయలేనట్టుగా ప్రకాశించుచుండెను. ఆమె చేతులయందు అంకుశ, శూల, పాశ, చక్ర, ఖడ్గ, శంఖాది ఆయుధాలు ధరించి ఉన్నది. ఆమె మధ్యాహ్న సహస్రభాన మండల అగ్ని సమాన దేదీప్యమాన నేత్రాలచే జ్వలిస్తున్న కాంతులు కలదై నిలిచింది. ఆమె స్త్రీ అయినప్పటికీ స్త్రీల మధ్య యందు ఆమె తేజం అసాధారణంగా ప్రజ్వరిల్లుచుండెను. ఇంద్రసూర్య సమానమైన ప్రకాశం గల గణముఖ్యులగు వారు కూడా గజ, అశ్వసింహరథాలపై అధిరోహించి త్రిపురములను నాశనం చేయుటకు పరమాత్ముడకు శివుని వెనుక నడిచిరి. హల, ఫాల, ముసల, గద, భుసుండాది ఉన్నత పర్వతకూట శిలలు చేతియందు ధరించి పర్వతాకారులైన దేవతలు, భూతములయందలి ప్రముఖులు శివునికి ముందు నడిచిరి. దేవతాగణాలలో ఇంద్రుడు కమలగర్భుడగు బ్రహ్మ, విష్ణువు, గణేశ్వరుడు, గణనాయకులు 4 వైపులా చుట్టుకొని ఉండి తమ మకుటాలను వంచి గణేశునికి ప్రణామం చేస్తూ జయ జయధ్వానముల నడిచిరి. దానికి జటాధారులకు మునులు తమ హస్తముల యందు దండ కమండలధారులగుచు నృత్యం చేయసాగిరి. ఆకాశచారులకు సిద్ధులు, చారణులు, ఇతర దేవగణాలు పుష్పవృష్టి కురిపించిరి. శ్రేష్ఠులకు బ్రాహ్మణులారా, త్రిపురముల యొక్క 4 దిశలు ఆ జయ జయ ధ్వానాలతో ప్రతిధ్వనించినవి. యోగులు, భృంగి, సర్వ గణేశ్వరుల చేతను శ్రేష్ఠులకు దేవగణముల చేత చుట్టబడి ఉన్న ఇంద్ర సమానమగు విమానాన్ని అధిరోహించి త్రిపురనిపై దండెత్తుటకు వారందరూ సర్వసన్నద్ధులైరి. త్రిపురాలను వినాశము నడుచుటకు గణేశ్వరులు కూడా శివుని అనుసరించి నడిచిరి. కేశ, విగతవాస, మహాకేశ, మహాజ్వర, సోమవల్లి, సువర్ణ, సోమప, సేనక, సోమధృక, సూర్యవాచ, సూర్యపేషణక, సూర్యాక్ష, సూర్యనామ, సుర సుందర, ప్రకుద,
కకుదంత ప్రకంపన ఇంద్రజయ మహాభీమక శతాక్ష పంచాక్ష సహస్రాక్ష మహాధర యమజిహ్వ శతాక్ష కంఠన కంఠపూజన ద్విశిఖ త్రిశిఖ పంచశిఖ ముండ అర్ధముండ దీర్ఘ పిశాచాస్య పినాకధ్రువ పిప్పలాయతన అంగారకాసన శిథిలాస్య అక్షపాల అజ కుజ అజవ క్షయవక్త్ర గజవక్త్ర ఊర్ధ్వవక్త్రాది అన్యులందరూ తమ గణములయందు సోముని చుట్టుకొని ముందుకు నడిచిరి. అక్కడ వేల కొలది బ్రహ్మచారులు కోటాను కోట్ల కొలది గణములచే చుట్టబడి ఉన్న దేవాది దేవులు మహాదేవుడకు శివునికి 4 వైపులను కూడి ఉండి త్రిపురాలను దగ్ధమునర్చుటకు ప్రయత్నపూర్వకంగా నడిచిరి. 33,333 మంది దేవతల రథం వెనుక 4 దిక్కుల యందు కూడి నడిచిరి. స్వర్గలోకముల యందలి మాతృకలు గణమాతృకలు భూతముల మాతృకలు కూడా శివుని అనుసరించిరి. రథమధ్యమందు ఆసీనులై ఉన్న గణమధ్యాన విరాజమానుడైన గణేశ్వరుడు నిర్మలమైన ఆకాశం యొక్క మధ్యభాగమందు తారాగణ మధ్యమున గల చంద్రుని వలె విరాజిల్లుచుండెను. జగన్మాత హిమవంతుని పుత్రయగు గౌరీదేవి శివునికి ఎడమ భాగాన కూర్చుని ఉండెను. ఆమె శివుని దేహకాంతల చేత శోభాయమానముగా కనిపించుచుండెను. శివుని ఎడమ భాగాన శుభలక్షణ యుక్తులై చేతి చివర చామరం ధరించి సువర్ణ కమలం వలె దేహకాంతి గల శుభావతీదేవిగా విరాజమానురాలై ఉండెను. దేవదేవుడు మహేశ్వరుడు శివుడు భస్మపూత గల శరీరము శుద్ధ శ్వేతవర్ణం చేత ప్రకాశిస్తున్న దేహం కలవాడై ఉండెను. ఉమ యొక్క పార్శ్వాన అశ్వముచే ప్రకాశించు దేవపతి పరమేష్టియగు శివుని యొక్క శరీరం ఆకాశాన తటిల్లత శ్వేతవర్ణంలోనికి మారినదా అననట్లు తేజస్సుతో విరాజిల్లుచుండెను. ప్రకాశం గల ఇంద్రుడు ధనుస్సు యుక్తుడగు చంద్రుని ద్యుతికి సమానమైన శివుని యొక్క భవ్య శరీరం ఇంద్రధనుస్సు చేకూడిన ఆకాశము లేక మేరుపర్వతంతో కూడిన జగత్తుకు సమానముగా ప్రకాశించింది. శివుని శ్వేత ఛత్రం రత్నముల కాంతి కిరణాలు చేయుక్తమగు ఉదయకాల పూర్ణచంద్రుని యొక్క మండపంతో సమానమైన ప్రకాశంతో ఉన్నది. శివుని చీనాంబర అంశక సహిత వస్త్రం కంఠమందు వేలాడుచుండగా ముత్యముల హారం ఆయన ఛత్ర సమీపాన ఆకాశం నుంచి కింద వేలాడుతూ శివుని శిరస్సు నుండి జాలువారు గంగా సరిత్ సమానముగా శోభాయమానమై ఉన్నది. పిమ్మట ఇంద్ర బ్రహ్మ అగ్ని ఆది అన్య దేవతల చేత పూజించబడు శివుని చరణ కమలాలు అంబాసహితుడై లోక కళ్యాణం కొరకు త్రిపురముల వైపుకు సాగినవి. త్రిశూలధారియగు శివుడు ఈ చరాచర జగత్తును స్వయంగా మనోభావన చేతనే జ్వలింపచేయి సమర్థత కలవాడయ్యను. తానే స్వయంగా దేవతలు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలగు వారందరూ గణసహితుడై త్రిపురములకు ఏలపోయెను. ఆయనకు రథమెందుకు ఉత్తమములకు బాణములేలా దేవతా సమూహాలతో ఆయన చెయ్యనిదేమి? సర్వశక్తి సంపన్నుడగు శివుడు త్రిపురాలను దగ్ధమనర్చుటకు సమర్థుడే. ఆయనను ఈ సర్వ జంజాటము ఎందుకు? మా ఉద్దేశంలో ఇదంతా పినాకధారియకు శివుని లీల. త్రిపురముల సమీపవర్తి సురేశ్వర్ల ప్రముఖ గణములకు మధ్య ప్రసన్నుడు గణములకు అధిపతి జగత్తు అను రథం. నంది ఉమాసహితుడై అష్టశిఖరాలతో కూడిన మేరు సమానుడు శోభాయమానుడు కదా. త్రిపురక్షేత్రమందు గణములతో ఉమాసహితుడై కూర్చుని ఉన్న దేవేశుడగు శివుని చూసి దేవతల సమూహం ఆయన్ను అనుసరించిరి. ఋషీశ్వర్లారా, అప్పుడు ఆ త్రిపురాలు 3 త్రిలోకాలకు సమానంగా కనిపిస్తున్నవి. ఏలనగా అవి ఉత్తములకు మనుషులు గణములు దేవతలు త్రివిధములకు అసురుల చేత అధికృతములైనట్టువి. అవన్నీ అక్కడ విద్యమానములుగా ఉన్నవి. తదనంతరం మహాశివుడు తన వింటి జాను బంధించెను. జాపై బాణముంచి దాన్ని బిగించి పాశుపతాస్త్రయుక్తం గావించెను. ఆ అస్త్రాన్ని త్రిపురముల వైపు సంధించాలని భావించెను. బాగుగా లాగిపెట్టిన ధనుస్సుతో పాటు పరమశివుడు నిలబడి ఉండన ఆ సమయాన త్రిపురాలు ఒకటికొకటి కలిసిపోయినవి. ఆ 3 పురాలు పరస్పరం ఏకీభావం వహించగా మహాత్ములకు దేవతలు హర్షధ్వానములు నర్చిరి. అప్పుడు సర్వదేవగణములు సిద్ధులు మహర్షులు జయ జయధ్వానాలు నడుస్తూ అష్టమూర్తి యగు శివుని పరిపరి విధాలా స్తుతించిరి. అటు తర్వాత పుణ్యకాలం ప్రాప్తించుట చేత పద్మయోని బ్రహ్మ భృగుని నేత్రాలను లీలగా వినాశనం చేసిన ఉమాపతి యగు శివుని ఉద్దేశించి, పరమేశ్వర మహేశ్వర, నీ ఎదుట దేవతలు అసురులు సమానులే. అయినా దేవతలు ధర్మిష్ఠులు, అసురులు పాపాత్ములు. ఆ కారణం చేత ఓ జగన్నాథ, నీవు నీ లీలను వదిలివేయము. పరమేశ ప్రభు, రథధ్వజ బాణముల నుంచి బ్రహ్మనగు నాకు భూతములకు త్రిపురములను ధరింపచేయుట చేత ప్రయోజనం ఏమీ లేదు. పుణ్యకాలం వచ్చింది. నీవు త్రిపురముల 3ను వేరువేరుగా ఉన్నంత వరకు దాన్ని దగ్ధం చేయగలవు అని పలికెను. అప్పుడు విరూపాక్షుడు సర్వజ్ఞులు మహాదేవుడకు శివుడు త్రిపురాలను
భస్మం చేసెను. బాణమందు స్థితులయున్న సోమ విష్ణు కాలాగ్ని వాయువు మొదలగు ఈ అందరు దేవతలను ఆ పరమాత్మునికి నమస్కరించి, దేవేశ, మీరు చూచుట చేతనే త్రిపురాలు దగ్ధంలైపోయినవి, భస్మరాశి మాత్రమే మిగిలింది. అయినా నీవు జగద్హితం కొరకు బాణం ప్రయోగించాలి అని పలికిరి. పిమ్మట శ్రేష్ఠులకు బ్రాహ్మణులారా, త్రిపురాశయగు శివుడు ధనస్సును సిద్ధమునర్చి అల్లెత్రాటిని చెవి వరకు లాగి బాణం నెక్కించి మందహాసం చేస్తూ బాణము చేత కొట్టెను. ఒక్క క్షణంలో ఆ మండుచూ పోయిన బాణం త్రిపురాలను దహింపచేసి భస్మరాశిగా ఔనర్చి తిరిగి శివుని వద్దకు చేరుకొనెను. ఆ పరమశివునికి ప్రణామమనరించి ఆయన సమీపాన నిలబడెను. 100 కోట్ల కొలది మృతులైన దైత్యుల పీనుగు కుప్పలతో ఆ త్రిపురాలు కల్పాంతాన రుద్రుని బాణం చేత భస్మమగు 3 లోకాలకు వలె అయ్యను. అచ్చటి త్రిపురాలలో శివపూజ వరిస్తున్న దైత్యులు తమ కుటుంబ సహితంగా శివుని అర్చించిన బలం చేత శివగణాధిపత్య పదవిని ప్రాప్తింప చేసుకున్నారు. ఇంద్ర సహితులకు దేవతలందరూ విష్ణువు, గణేశుడు, శివుడు హిమవత్పుత్రియకు పార్వతి వైపు చూడదలుచుకున్న భయవశం చేత అట్లు చెయ్యలేకపోయిరి. వారి నోటి నుండి ఒక మాట కూడా వెలువడలేదు. భయభీతులకు దేవతల సేన దేవతలను చూసి దేవాధిష్ఠుడకు శివుడు వారితో ముందేమి జరగవలెను అని ప్రశ్నించెను. దానిపై దేవగణములు 4 దిశల నుంచి ప్రణామములు అర్పించిరి. వారు చంద్రభూషితుడగు నందికి నమస్కరించారు. హిమవత్పుత్రియకు పార్వతికి, పార్వతీపుత్రుడగు గణేశునికి నమస్కరించి పిమ్మట శివునికి కూడా నమస్కారం చేశారు. దేవతలు బ్రహ్మతో కలిసి త్రిపురారియగు శివుని స్తుతించారు. బ్రహ్మ ఇట్లు స్తుతించెను. దేవేశ, మా ఎడ ప్రసన్నుడవు కమ్ము. హే పరమేశ్వర, స్వాంతుడవు కమ్ము. విశ్వేశ, ప్రసన్నుడవు కమ్ము. ఆనందదాత, అవ్యయ, ప్రసన్నుడవగదువుగాక. శివునికి శివతత్వానికి నమస్కారం. అఘోరునికి నమస్కారం. కోట్ల కొలది రూపములు గలవానికి నమస్కారం. అష్టమూర్తి తత్వానికి నమస్కారం. పంచముఖ రుద్రునికి నమస్కారం. 50 కోట్ల భౌతిక రూపధారణకి నమస్కారం. ఆత్మత్రయ స్థితిని విద్యాతత్వానికి నమస్కారం. శివునికి శివతత్వానికి నమస్కారం. అఘోరునికి నమస్కారం. అష్టమూర్తి తత్వ అఘోరునికి అన్యునికి నమస్కారం. ద్వాదశాత్మ రూపునికి నమస్కారం. ఈ లోకాన కోట్ల కొలది విద్యుల్లతల ప్రతీకలకు సమానమైన శోభన రూపాన్ని ధరించి అష్టదిక్కుల ఉపరిభాగాన సంస్థితుడైన శివాత్మునికి నమస్కారం. అగ్నివర్ణరూపం చేత భయానక రుద్రునికి నమస్కారం. అంబికా సహిత అర్ధనారీశ్వర స్వరూపునికి నమస్కారం. అసురునికి నమస్కారం. శ్వేతకృష్ణ రక్తవర్ణం కలిగిన ముక్తిదాత అగువానికి నమస్కారం. 3 లోకముల యందలి దేవునికి, త్రిదేవునికి, వషట్కారునికి నమస్కారం. త్రిలోకముల మధ్యయందలి గగనరూపునికి ప్రణామం. ఆకాశమందు స్థిరుడవై ఉన్న నీకు నమస్కారం. అష్టక్షేత్ర అష్టమూర్తికి నమస్కారం. అష్టతత్వాల చేత యుక్తుడవగు నీకు వందనం. చతుర్విధములకు వేర్వేరు త్రివిధ రూపాల్లో స్థితుడవై ఉండి పంచరూపముల యందు 2 వేర్వేరు స్థితుల యందు ఉండవానికి నమస్కారం. పంచాక్షరి మంత్ర శరీరధారికి నమస్కారం. చతుషష్ఠి వివిధ ఆకార ఆకు నమస్కారం. 32 తత్వముల రూపం గల ఉకార ఊకు నమస్కారం. సప్తలోక రూపాల్లో విద్యమానుడై ఉన్న మాకు నమస్కారం. పాతాళం నరకాల యొక్క అధిపతికి నమస్కారం. అష్టరూపధారియగు దేవునికి నమస్కారం. పరము నుంచి పరతరుడగు వానికి నమస్కారం. సహస్రశిరుడగు వానికి నమస్కారం. 1000 రూపములందు స్థిరుడవై ఉన్న నీకు నమస్కారం. 1000 పాదములు గల శర్వునికి నమస్కారం. పరమేష్ఠికి నమస్కారం. ఆత్మ యొక్క నవతత్వ రూపం గలవానికి నమస్కారము. వేరువేరు అష్టరూపముల యందు స్థితుడై ఉన్నవానికి నమస్కారము. అష్టగుణముల చేత ప్రకాశితుడైన వానికి నమస్కారము. నవగుణములు, అష్టగుణములు అనగా 72 రూపములు గలవానికి నమస్కారం. అష్టభౌతిక శరీరాలు గలవానికి నమస్కారం. అష్టగుణయుక్తునికి నమస్కారం. సగుణ నిర్గుణ ద్విరూపం చేత ప్రకాశితుడవగు నీకు నమస్కారం. సర్వమునకు మూలమగు నీకు నమస్కారం. అంతఃకరణవాసికి నమస్కారం. నాభిమండల స్థితునికి నమస్కారం. హృదయధ్వనికి మూలమగువానికి నమస్కారం. కంఠమందు వసించవానికి నమస్కారం. దవడలతో కూడిన కంఠబిలమందు స్థితుడైన వానికి నమస్కారం. కనుబొమ్మల మధ్య వసించవానికి నమస్కారం. శబ్ద మధ్యాన వసించవానికి నమస్కారం. చంద్రబింబాన వసించవానికి నమస్కారం. కళ్యాణకారులకు రూపం గలవానికి నమస్కారం. అగ్ని, చంద్రుడు, సూర్యుల రూపాల్లోనూ 36 శక్తుల రూపాల్లోనూ గలవానికి నమస్కారం. లోకాలను ముమ్మారు చుట్టుకొని నిద్రించే సర్వాత్మ గలవానికి నమస్కారం. 3 వేర్వేరు రూపాలు గలవానికి నమస్కారం. 3 అగ్నుల రూపాల్లో యజ్ఞాగ్ని రూపం గలవానికి నమస్కారం. సదాశివునికి నమస్కారం. పినాకధారి, శాంతుడు, మహేశుడు అగవానికి నమస్కారం. సర్వజ్ఞునికి, శరణు కల్పించు యోగ్యునికి, సద్యోజాతునికి నమస్కారం.
అఘోరునికి వామదేవునికి ఈశానునికి నమస్కారం. 30 విధములకు తేజోవంతునికి నమస్కారం. శాంతమునకు బాహిరహికునికి నమస్కారం. అనంతుడు సూక్ష్ముడు ఉత్తముడు ఒకవానికి నమస్కారం. శ్రీకంఠునికి నమస్కారం. శిఖండికి నమస్కారం. అనంతునికి నమస్కారం. అనంతుని ఆసనాన విరాజమానుడైన వానికి నమస్కారం. అంతమునకు కారణమైన వానికి నమస్కారం. విమలునికి నమస్కారం. విచారునికి నమస్కారం. శుద్ధాంగునికి నమస్కారం. శుద్ధాసనాన ఉండవానికి నమస్కారం. శుద్ధ ఉద్దేశం కొరకు ధనరూపధారికి నమస్కారం. యోగపీఠాన ఉన్న యోగికి నమస్కారం. యోగదాతకు నమస్కారం. యోగల హృదయమందు నీవారధాన్య సూకం వలె స్థితుడయ్యున్న వానికి నమస్కారం. ప్రత్యాహరుడవగు నీకు నమస్కారం. ప్రత్యాహారమందు రతుడవగు నీకు నమస్కారం. ప్రత్యాహార రతులకు వారి హృదయమునందుండు నీకు నమస్కారం. ధ్యానధారణ రూపం గలవానికి ధ్యానమగ్నుడవగు నీకు నమస్కారం. ధ్యాన యోగ్యుడవగు నీకు నమస్కారం. ధ్యానం ద్వారా గమ్యుడగు నీకు నమస్కారం. ధ్యానం చేయువారికి ధ్యేయమగు నీకు నమస్కారం. ధ్యానమునకు యోగ్యులైన వ్యక్తులకు కూడా ధ్యానమున యోగ్యులైన వారికి కూడా నమస్కారం. ఇతరుల చేత ధ్యానయోగ్యులకు వారి యందు అందరికంటే ధ్యేయతముడవగు నీకు నమస్కారం. సమాధానం ద్వారా చేరగలుగుటకు యోగ్యుడవగు నీకు నమస్కారం. ఎవరు తానే స్వయంగా సమాధానుడో అట్టివానికి నమస్కారం. ధ్యానమందు మగ్నులైన వారికి నిర్వికల్ప రూపాన స్థిరుడవై ఉన్న నీకు నమస్కారం. ధ్యానం ద్వారా తెలుసుకోవడానికి యోగ్యుడవైన వానికి నమస్కారం. తానే స్వయంగా తెలుసుకొనదన వానికి నమస్కారం. ధ్యానమగ్నులైన వ్యక్తులకు నిర్వికల్ప రూపాన స్థితుడైన వానికి నమస్కారం. నేడు త్రిపురాలను నీచే దగ్ధం కావింపబడి చేత త్రిలోకాలు సంతోషితములై ఉన్నవి. ఇట్టి అసామాన్య సామర్థ్య క్రియ చేయగలవాడెవ్వడు? నిన్ను స్తుతించగలిగిన సాహసం లేకపోయినా శివ, నిన్ను సంతుష్టిని చేయుటకై నేను స్తుతిస్తున్నాను. ఓ దేవదేవ, ఏ మానవులు, అమరులు, గణములు, సిద్ధులు నీకు నమస్కరిస్తున్నారో వారి భక్తి, తుష్టి, అద్భుత దర్శనానికి ధన్యవాదంగా ఫలస్వరూపం లభ్యమవుతున్నది. ఓ గణాధిపతి, నీకు నమస్కారం. ప్రభు, నీవు నీ దృష్టి చేత త్రిపురాలనే కాదు త్రిలోకాలను కూడా భస్మం చేయు సామర్థ్యం కలవాడవు. నీవు అంబతో నీ లీలాక్రీడను చూపుతూ ఒక్క క్షణంలో త్రిపురాలను బాణంతో కాల్చివేసితివి. ప్రభు, నీవే రథము, సారథి, విష్ణువు, స్వామి, రుద్రశక్తి, బ్రహ్మదేవుడు అన్నీ నీవే. నేను సముచిత విధి చేత నిన్ను ఏ విధంగా స్తుతించగలను? నీవు స్తుతి చేయగలిగిన స్థాయి కంటే చాలా ఉన్నతుడవు. నేను నతమస్తకుడనై నీకు ప్రణమిల్లుతున్నాను. ఓ శివ, నీవు అనంత బాహుడవు, అసంఖ్యాక చరణాలు కలవాడవు, అసంఖ్యాక శిరములు కల నీకు నమస్కారం. నీవు సర్వమును అంతం చేయవాడవు, వెనువెంటనే సర్వమునకు శుభమును కూర్చువాడవు. ఈ విధమైన ప్రకృతి గల నిన్ను నేను ఎట్లు స్తుతించగలను? ఇట్టి స్వభావవంతుడైన నిన్ను ఎట్లు ప్రసన్నుడిని చేసుకొనగలను? సర్వజ్ఞాతమైన నీకు నమస్కారం. రుద్ర, శర్వ, భవ నీకు నమస్కారం. స్థూలునికి, సూక్ష్మునికి, సూక్ష్మతమం నుండి సూక్ష్మతరునికి నమస్కారం. సూక్ష్మం యొక్క అర్ఘ్యం తెలిసిన వారి స్రష్టకు నమస్కారం. లోకాల చేత శిరస్సు వంచి నమస్కరించబడవానికి నమస్కారం. దేవతలు, అసురుల స్వామికి నమస్కారం. దాతకు, శాసకునికి, సర్వశాస్త్రములకు నమస్కారం. వేదాంతం ద్వారా మాత్రమే తెలియదగు వానికి నమస్కారం. నిర్మలునికి, వేదముల అర్థం తెలిసిన వారి ద్వారా నిరంతరం స్తుతించబడవానికి నమస్కారం. వేదముల ఆత్మరూపమైన భవనికి నమస్కారం. అంచునికి, మధ్యమందు ఊర్ధ్వములైన వానికి నమస్కారం. ఆద్యంత శూన్యునికి నమస్కారం. అభివ్యక్త రహితునికి నమస్కారం. లింగరూపునికి, లింగరహితుడైన లింగయుక్తునికి, వేదాదిమయ లింగానికి, నా శిరమును ఖండింపని వానికి, ఆదిదేవుడు యజ్ఞమూర్తికి నమస్కారం. హే దేవదేవ, మీ గోటి యొక్క అగ్రభాగం చేత నా అజ్ఞానాంధకారం దూరం చేయుటకు నా శిరస్సును ఖండించావు. అది నా పాపానికి తగిన దండన. హే సర్వసురాసురేశ, నీ క్రియాకలాపాలు విచిత్రమైనవి. హే నిర్గుణ రూప రహిత తత్వుడా, నీవు దేవతల్లో దేహధారికి సమానంగా దేవతల కార్యం నిర్వహిస్తావు. నీ తత్వములయందు ఒకటి స్థూలం, మరొకటి సూక్ష్మం, ఇంకొకటి మూర్తం, వేరొకటి అమూర్తం, ఒకటి దృశ్యయోగం, మరొకటి అదృశ్యం, ఒకటి ధ్యేయం, ధ్యానయోగ్యం. హే ఈశా, ఇదంతా అద్భుతం. దేవ, స్వప్నాన కనిపించే పదార్థం అలక్ష్యం. నిశ్చిత రూపంగా కన్నులకు ఎదురుగా కనిపించినది కూడా కనిపించకుండా ఉండునని భావిస్తున్నాను. నీ దివ్య రూపం దేవతలకు కూడా శ్రమించినా అగమ్యమే. అయినా లింగరూపాన కనిపిస్తున్నావు, అదే దృశ్యం. హే దేవేశ, నీ దివ్యశక్తి ఎచ్చట, అల్పులమ్మగ మేమెచ్చట. నీకు మేము చేయి స్తుతి ఎంత, భక్తి ఎంత. భక్తి చేత విలపిస్తున్న బ్రహ్మనగు నన్ను క్షమించము. సూతుడు ఇట్లు చెప్పను: శ్రేష్ఠులకు బ్రాహ్మణులారా, ఈ భూమిపై ఎవరైనాను
పురశాసకుడు శివుని ఈ స్థుతిని చదివినవాడు లేక విన్నవాడు పాపబంధాల నుంచి విముక్తుడు కాగలడు. మందర పర్వత శిఖరవాసి మహాభుజుడు ఒక శివుని చతురాననుడు ఒక బ్రహ్మచేత భక్తి చేయబడ్డ ఈ స్థుతిని విని మహాదేవుడు పార్వతి వైపు చూస్తూ మందహాసంతో స్వయంగా బ్రహ్మతో, హే బ్రహ్మ, భక్తిపూర్వకంగా నీచే చేయబడ్డ స్థుతి చేత నేను ప్రసన్నుడనైనాను. నీకు శుభమగుగాక. దేవతల ఇచ్ఛానుసారం వరములను కోరుకొనుము. సూతుడు ఇట్లు చెప్పెను. పిమ్మట పద్మయోని బ్రహ్మ శివునికి ప్రణామమండ్రించి సంతోషితస్వాంతరంగుడై చేతులు జోడించి ఇట్లు చెప్పెను. హే భగవన్ శంకర, దేవదేవేశ, త్రిపుర వినాశక పరమేశ్వర, నీవు నాపై ప్రసన్నుడవు కమ్ము. నీ ఎడ నాకు పరమభక్తి కలదే అని వరము నిమ్ము. ప్రభు, దేవతలకు నీ యందు భక్తి నిలిచి ఉండుగాక. అట్లే సారథి రూపంలో నీవు నాపై ప్రసన్నుడు వగదువు. విష్ణువు కూడా శివునికి అంజలి ఘటించి అంబాసహితుడగు శివునికి ప్రణామం చేసి, హే ప్రభు, నా ఎడ ప్రసన్నుడవు కమ్ము. దేవేశ, నీకు నమస్కారం. నేను ఎల్లప్పుడూ నీకు వాహనంగా ఉండాలనే కోరిక కలవాడను. నీ యందు నాకు భక్తి నిలిచి ఉండుగాక. అట్లే ఎల్లప్పుడూ నిన్ను మోయగలుగు సామర్థ్యం నాకు కలుగుగాక. నేను సర్వజ్ఞుడనై ఎచటకు పోదల్చిన అచటకు పోదల్చు శక్తి నిమ్ము అని వినతించను. సూతుడు ఇట్లు చెప్పను. బ్రహ్మ విష్ణుల ఇద్దరి కోరికలు ప్రార్థనలు వినివారు తన వాహనం సారథియగు వరమును ఇచ్చను. త్రిపుర దైత్యులను దగ్ధం చేసి పిమ్మట బ్రహ్మ విష్ణువులకు వరమిచ్చిన తరువాత దేవేశుడు మహాత్ముడగు శివుడు పార్వతీదేవి నంది సహిత భూతగణాలతో అంతర్ధానుడయ్యను. తన గణాలతో రణక్షేత్రం నుండి శివుడు నిష్క్రమించిన తరువాత దేవేంద్రుడు విస్మితుడయ్యను. ఆయన శివపార్వతులకు నమస్కరించి దుఃఖరహితుడై తమ తమ వాహనాలపై స్వర్గానికి వెడలిపోయిరి. దేవతలకు అధిపతి ఋషీశ్వరులు, గణములకు అధిపతి సూర్యభగవానుడు, గణములు అందరూ స్వర్గానికి పోయిరి. ఓ బ్రాహ్మణులారా, త్రిపుర వినాశకుడగు శివుని ఈ పుణ్యదాయకమైన బ్రహ్మచేత చేయబడ్డ స్తోత్రాన్ని భక్తిపూర్వకంగా శ్రాద్ధ సమయాలందు చదివిన అథవా దేవతా కార్యాలందు బ్రాహ్మణులకు వినిపించిన అట్టివాడు బ్రహ్మలోకానికి చేరుకొనెను. శ్రేష్ఠులకు బ్రాహ్మణులారా, ప్రతి వ్యక్తి సర్వప్రకారాలైన శారీరక వాచక పాపాలచే ముక్తుడగను. అతడు స్థూల సూక్ష్మ సూక్ష్మాతి సూక్ష్మ మహాపాపం ఉపపాపాల నుంచి విడవబడను. ఈ శుభ అధ్యాయం విన్న ప్రతి ప్రాణి పాప విముక్తి చెందును. అతడికి శత్రునాశనం కలగగలదు. స్వగ్రామంలో విజయుడగును. సర్వరోగ బాధలు తొలగిపోవును. విపత్తులు అతడి దరికి చేరవు. అతడికి ధన, ఆయు, యశ, విద్యలతో పాటు అంతులేని ప్రభావం ప్రాప్తమగను. త్రిపురాదహనం గురించిన బ్రహ్మస్తవం అను 72వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.